అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఉచిత పథకాలకి సంబంధించిన వివరణ. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించిన ముఖ్యమంత్రుల వారికి మరియు ప్రధాన కార్యదర్శుల వారికి మరియు దేశ ప్రధాని వారికి ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం అది ఏర్పాటు చేస్తున్న వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ఈ ఉచిత పథకాల వివరణ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుండి, ఉద్యోగస్తుల జీతభత్యాల నుండి తీసుకుంటున్నటువంటి, ఉద్యోగస్తుల కోత పెట్టి ఉద్యోగస్తుల జీతభత్యాల్లో తీసివేత చేసి ఉచిత పథకాలు ఆ లబ్ధిదారులకి వేయడం జరుగుతుంది. అంతేగాని ప్రజలు అనుకున్నట్టు, ప్రభుత్వాలు అనుకున్నట్టు ప్రజలు కట్టే పన్నుల ద్వారాగానే ఉచిత పథకాలకి లబ్ధిదారులకి ఇస్తున్నాం అన్నది వాస్తవం కాదు. నిజం ఏమిటంటే ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు. కారణం ఏంటంటే ఉద్యోగస్తులు సంబంధించినట్టే వారి యొక్క మానసిక, వారి యొక్క ఆత్మ, వారి యొక్క హుందాతనం, వారి యొక్క మర్యాదలు, గౌరవాలు, వారి యొక్క విధి విధానాలు, సిద్ధాంతాలు బయటికి చెప్పుకోలేకపోయారు ఇన్ని సంవత్సరాలుగా, గత 10 ఏళ్ళుగా బైఫర్కేషన్ పీరియడ్ నుండి కూడా. కానీ ఇప్పుడు చెప్పడానికి ఆ స్వేచ్ఛ కల్పించిన వంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. అయితే ఈ రహస్యాన్ని ఇప్పుడు చెప్పడం అనివార్యమైంది. ప్రజలు కట్టే ట్యాక్సెస్, రోడ్డు, భవనాలు, వైద్యం, విద్య, వ్యవసాయం మరల వాటికే పెట్టాలి, కానీ ఆ బడ్జెట్ వేరే వాటికి పెట్టడానికి లేదు. పెడితే అవి కుంటుపడిపోతాయి. కాబట్టి అవి బాగుండాలి, ఆ సెక్టర్స్ అన్నీ. మరి ఉచిత పథకాలు జరగాలి, ఉచిత పథకాలకి లబ్ధిదారులకి చేకూర్చాలంటే ఆ బడ్జెట్, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాటిని. అంటే ఒక క్లాస్ 4 ఉద్యోగస్తుడికి ప్రతి నెల 15,000 రూపాయలు ఇవ్వవలసినటువంటి కలిపేవలసి. అలాగే క్లాస్ 3 ఉద్యోగస్తుడికి 20,000, అలాగే గెజిటెడ్ ఆఫీసర్కి 20 నుంచి 25,000, అదే ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగస్తులకి 35,000 నుంచి 40,000 ప్రతి నెల జీతభత్యాల నుంచి రావాల్సింది. గత ఈ 10 సంవత్సరాల నుంచి, అలాగే జగన్ గారు 5 సంవత్సరాల నుంచి కోత పెట్టి ఆ ఉద్యోగస్తుల యొక్క కలపవలసినటువంటి ఆ నగదు రూప విధానాలు ఏమిటి ఉన్నాయో అవి ఉచిత పథకాల వారికి తరలింపు జరగడం జరిగింది, వారికి ఇవ్వడం జరిగింది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రజలకు కడుతున్న ట్యాక్సెస్ నుంచే కదా మాకు ఫ్రీ అంటే ఉచిత పథకాలు ఇస్తున్నారు. అది నిజం కాదు. అలా చేసినట్టయితే మిగతా సెక్టార్స్కి ఎట్లాగా? విద్య, వైద్యం, పరిశ్రమలు, రోడ్లు వాటికి పెట్టవలసింది వాటికి పెట్టకపోతే అవి ఎట్లా అయిపోతాయి? ఆ సెక్టర్స్ ఏమైపోతాయి? ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేది అన్ని సెక్టార్స్లో ఒక సెక్టర్ కాబట్టి ఈ ఉద్యోగస్తుల నుండి తీసుకున్నటువంటి విధానాన్ని, ఈ రహస్యాన్ని ఈరోజు కొండబట్టలు కొట్టి ఈ రహస్యాన్ని బట్టబయలు చేస్తూ ఈ రహస్యాన్ని సోషల్ మీడియా ద్వారాగా మరియు గవర్నమెంట్కి ఒక విన్నపంగా భావించుకొని స్పెషల్ స్టేటస్ మరియు స్పెషల్ ప్రొవిజన్స్ ఎవరైతే ఏ రాష్ట్రాలకి వారికైతే ఉన్నారో ఉద్యోగస్తులు, ఎవరైతే అడిక్వేట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి లబ్ధి చేకూర్చాలని గవర్నమెంట్ ఉద్యోగస్తుల సంఘాల నుండి నాయకుడిగా నేను మీ అందరికీ మరొకసారి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్, జై ఇండియా, జై భీమ్.